నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం ఎల్లాయపాలెంలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుడిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపించారు. నార్తురాజుపాలెంకి చెందిన మోహన్ రావు ఎల్లాయపాలెంలో తన పొలంలో ఉండగా షెడ్డు తలుపులు వేసి 5 మంది టీడీపీ నాయకులు దాడి చేశారని వాపోయారు. దాడిలో గాయపడిన మోహన్ రావుని వైసీపీ నాయకులు చికిత్స నిమిత్తం హుటాహుటిన 108 వాహనం ద్వారా నెల్లూరు జీజీహెచ్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావులు నెల్లూరు జీజీహెచ్ కి చేరుకుని బాధితుడు మోహన్ రావును పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అధికారం ఉందని దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు. మేము తలుచుకుంటే టీడీపీ నాయకులు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. ఇప్పటికైనా ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కొడవలూరు మండలం నార్తురాజుపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ వీఆర్ఓ మోహన్ రావు గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం జరిగింది. దీనిని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం. ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాము, లేకపోతే లేదు. అధికారం వచ్చింది కదా అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి దాడులు చేయడం హేయమైన చర్య, చాలా బాధాకరమైనటువంటి విషయం. అందులో మోహన్ రావు గారు చాలా మంచి వ్యక్తి, ఎవరితో కూడా తగాదాలకు పోడు, చాలా డిగ్నిఫైడ్గా, చాలా మౌనంగా అందరినీ కలుపుకొని అందరితో బాగుంటాడు. అటువంటి వ్యక్తి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అనుకుంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరగలేరు. మీ వల్ల కాదు మేము కానీ అనుకుంటే. ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నాం. మరలా ఇటువంటివి చేయకూడదు, మంచిది కాదు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ మీ పార్టీ నాయకులను కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి. ఇటువంటిది మంచిది కాదు. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఒక మంచి వ్యక్తి మీద ఈరోజు దాడి చేశారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు. మీరు ఎల్లకాలం మీరు అధికారంలో ఉంటారని అనుకుంటున్నారేమో, పద్ధతులు మార్చుకోండి. అందులో కోవూరు నియోజకవర్గానికి మంచి పేరు ఉంది నెల్లూరు జిల్లాలోనే. అక్కడ గొడవలు కానీ ఏమీ జరగవు, అందరూ క్రమశిక్షణతో ఉంటారు. చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఈరోజు ఆ నియోజకవర్గాన్ని ఇటువంటి చర్యలకు పాల్పడి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. నార్తురాజుపాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి కొడవలూరు మోహన్ రావు మీద తెలుగుదేశం గూండాలు అయినటువంటి మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ ఎల్లాయపాలెం రాజా మరియు బాబీ, సిద్ధార్థ, మరి అక్రమ్, చిట్టి అని మరి కొందరు కలిసి విచక్షణ రహితంగా, అంటే ఆయన రిటైర్డ్ అయ్యి కూడా దరిదాపు 17 సంవత్సరాలు అవుతుంది. వయసులో దరిదాపు 75-76 వయసు ఉన్నటువంటి వ్యక్తి మీద 5:30 సమయంలో ఆయన పొలంలోకి మరి పొలం చూడటానికి వెళ్తే కాపలా కాసి ఎల్లాయపాలెంలో మరి ఫుల్గా తాగేసి ఏ ఒక్కరు కూడా వయసును కూడా చూడకుండా కాళా చేత కుమ్మి సంపంటారా నా కొడుకుని, వాడిని చంపేసాం మనం ఎడించి పోదామని చెప్పి ఆడ జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ ఉన్నటువంటి కాలనీ నుండి ఆడవాళ్ళు కూడా అడ్డం పడి మా గ్రామంలో మీరు చంపితే మేము ఒప్పుకోం, ఇటువంటి పరిస్థితి మా గ్రామంలో జరగకూడదు, అదేమంటే మీ గ్రామంలో తెలుసుకోండి, కానీ మా గ్రామంలో మేము ఇటువంటి దానికి దాడులకు మేము సహించమని చెప్పి ఆడవాళ్ళు అడ్డం పడితే కాళ్ళ పడితే వాడు పరిగెత్తుకొని పోయినారు. ఒకసారి ఆలోచించండి, అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఒకసారి మర్యాదగా చెప్తా ఉండ, తప్పకుండా దెబ్బలు పడతారా మీకు? ఒకసారి చలపతిరావు గురించి ఒకసారి చూడండి. రే దెబ్బలు పడతారు తమ్ముళ్ళు, మీకు అందరికి దెబ్బలు, ఎవరిని ఒక్కరిని కూడా వదలను. మీరు అనుకుంటున్నారేమో అందరి పేర్లు తెలుసు కూడా, ఒక్కరికి ఎవరిని కూడా వదిలేదులే, ఒక్కరికి 10 అంతలుగా తీర్చుకుంటా. నాకు సంబంధించిన వాళ్ళని కానీ చేసుకుంటే ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మరొకసారి ముందుగా చెప్తా ఉండ, ఇక్కడ మేము ఎలాంటి దానికి తావ్యవం, అక్రమాలకి ఏదైనా సరే ఈ గూండాయిజానికి తావ్యమని మరి కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే చాలా పదే కూడా మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు. ఒకసారి చూడండి, ఆయన వయసు చూడండి, ఆయన చరిత్ర చూడండి ఒకసారి. ఎక్కడైనా కానీ ఒక్క ఎఫ్ఐఆర్లో కానీ ఇప్పుడు కానీ తగాదాలకు కానీ దేనికైనా పోయినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, ప్రసన్న కుమార్ అభిమానం, జగన్మోహన్ రెడ్డి అభిమానం, నిద్ర లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం, కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి అన్యాయాలు అయితే అక్రమాల గురించి కూడా ఇటీవల కాలం కూడా ప్రెస్ మీట్లో కూడా పాల్గొనడం జరిగింది. అతను కొడుతూ నువ్వు ప్రెస్ మీట్లో పాల్గొంటావా, నేను చంపేస్తే ఎవరు వస్తారని చెప్పి ఆయన కొట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు. ఒకసారి ఆలోచించండి. పోలీసు కూడా ఎస్పీ గారు ఒకసారి మనం చేస్తా ఉన్నాం,
ఇది విధంగా జరిగినటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడే కూడా ఒక రౌడీ షీట్, అది ఆయన మీద రౌడీ షీట్ కూడా ఉంది, రాజా మీద, ఆయన ఎంపీటీసీ సభ్యులు ఎల్లాయిపాలెం. ఆయనకి తెలుసు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఇప్పుడు దాకా సిఐ ఎస్ఐ గారితో కూడా మేము ఫోన్ చేస్తే సిఐ గారు ఏదో ప్రశ్న ఏదో కాన్ఫరెన్స్ ఉన్నామని చెప్పినారు. తర్వాత మళ్ళీ స్పందించి మళ్ళీ వచ్చిన ఇప్పుడే కానిస్టేబుల్ పంపించాను, మేము కూడా కనుక్కున్నాం, విచారించాం, అంతా కరెక్ట్ అన్నారు. 108లో పోయినారు. అక్కడి నుంచి రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ మళ్ళీ వచ్చి రిజిస్టర్ చేస్తాం అన్నారు. హత్యా ప్రయత్నం చేశారు. మరి కొద్ది క్షణాలు కానీ మహిళలు కానీ అడ్డుకోకపోతే ఆయన చంపైపోయినారు. జిల్లా ఎస్పీ గారు ఒకసారి కన్ను తెరిచి చూడండి, జరుగుతున్నటువంటి మారణ హోమాలని ఒకసారి ఆపండి. మీకు కొత్తవేట దూరంలో ఉన్నటువంటి నాతురాజుపాలెం సంబంధించిన వ్యక్తి ఎల్లాయిపాలెం పోయి ఆయన పొలం పనిలో పోతే ఈరోజు విచిత్రరహితంగా కొట్టి మరి నానా ఇబ్బందులకు గురి చేసి ఈరోజు హాస్పిటల్ పాలు చేశారు. మరి ఇదే కాదు, ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా చెప్పండి. నేను ఫోన్ చేసి 5:40 నుంచి ఫోన్ కొడతా ఉంటే ఇదిగో అదిగంటే మళ్ళీ 100కి ఫోన్ చేస్తే మళ్ళీ అంతా అయిపోయి 108 వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చినాడు. ఆడ 10 మంది కొట్టేసి ఇచ్చిగా అయ్యా నన్ను చంపేస్తున్నాను అని చెప్పి ఆర్తనాదాలతో ఆయన ఫోన్ చేసి ఆయన స్నేహితులకి నాయకులకి అందరూ ఫోన్ చేయ నన్ను చంపేస్తూ ఉంటారు, చంపటానికి వచ్చున్నారని చెప్పి ఆయన బతిలాడుకున్నా కానీ వదలకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టినారు. ఎవరైనా సరే ఈ రోజు కూడా ఆయన మీద చేయి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి చెప్తా ఉండ, ప్రతి ఎవరిని కూడా ఒక వదిలే ప్రసక్తి ఉండదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికైనా ఇబ్బంది జరిగితే మా జిల్లా నాయకత్వం అయితేనే, నియోజకవర్గ నాయకత్వం, మాకు ఉన్నటువంటి మండలంలో ప్రతి నాయకత్వం కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. మరి ఇటువంటి కార్యక్రమాలకి మీరు వచ్చేసి మేమే ఇటువంటి కార్యక్రమం చేస్తామని మీరు కానీ ముందుకు వస్తే వెనకాడే వాళ్ళు ఎవరు లేరు బాబు. ఒకసారి ఆలోచించుకో. ఫస్ట్ నుంచి నువ్వు అందరికి పిల్లకాయలకి మందు తాగిపించి ఇప్పటికే చెడిపేస్తాడు. రాజుపాలెం పరిస్థితి ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోయినావు. బంగాక్ అయితేనే, ముందు అయితేనే, ప్యాకాట, ఏ ఆటకైనా అడ్డాగా నీ ఇల్లే పెట్టుకున్నావు. ప్రవీణ్ కుమార్ రెడ్డి తమరు జాగ్రత్తగా ఉండి తమరు చేసిన కార్యక్రమాలు రేపు ఎల్లుండి అన్నీ మళ్ళీ బయట పెడతాను. ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ప్రాంగణంలో చెప్పడం మంచిది కాదు కాబట్టి ఒకసారి మనవి చేసుకుంటా ఉండా, మీకు అందరికి కూడా చెప్తా ఉండా. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా ఒకసారి చూడండి, హాస్పిటల్కి వచ్చి ఒకసారి విచారించండి. ఏ వయసు అతని మీద దాడి జరిగింది ఒకసారి చూడండి. చేసినటువంటి వయసు, ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, కొట్టించుకున్నటువంటి ఎటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచించండి. దీని మీద మీరు కూడా మీ పార్టీ వాళ్ళైనా సరే ఒకసారి ఆలోచించి ఏం జరిగిందో కూడా తగు చర్యలు తీసుకునే విధంగా కూడా మీకు కూడా ఒకసారి మనవి చేసుకుంటూ పోలీసు వారికి కూడా మరి ముఖ్యంగా చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు కానీ మీరు కానీ ఇప్పుడే ఖండించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంటుంది. దానికి మీరే బాధ్యులు అవుతారు, ముందుగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించి ఇప్పటికే జరిగిన వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎందుకు జరిగిందని చెప్పి మీరు కానీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే రాబో రోజుల్లో భారీ తప్పదని కూడా మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.